భక్తులారా, మీకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలతో స్వాగతం. ఈ వీడియో చూడండి, మీ బాధలు తొలగిపోతాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఈరోజు మనం భగవద్గీత యొక్క 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. భగవద్గీత 2వ అధ్యాయం సంఖ్యాయోగం. కురుక్షేత్ర సంగ్రహం మొదలు కావడానికి కేవలం క్షణాల ముందు అర్జునుడు తన రథాన్ని యుద్ధభూమిలోకి 2 పక్షాల మధ్య ఆపాడు. అక్కడ తన గురువులు, మామలు, మేనమామలు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు అందరూ 2 సైన్యాలలో చూశాడు. ఆ దృశ్యం చూసి అర్జునుడి హృదయం కుంగిపోయింది. అతని చేతులు వణికాయి, నోరు ఎండిపోయింది, మనస్సు భయంతో కప్పుకుంది. అర్జునుడు ఇలా అన్నాడు: కృష్ణ, వీరందరితో యుద్ధం చేయడాన్ని నా మనసు ఒప్పుకోవడం లేదు. వీరిని హతమార్చి వచ్చే రాజ్యం నాకు అవసరం లేదు. ఇలాంటి యుద్ధం వల్ల కుటుంబాలు నాశనమై ధర్మం కలుషితం అవుతుంది. నేను ఇలా యుద్ధం చెయ్యలేను అని చెప్పి తన ధనస్సును వదిలేసి అర్జునుడు రథంలో కూర్చొని దిగులుగా తలను వంచుకున్నాడు. కృష్ణుడు చిరునవ్వుతో ఉపదేశాన్ని ప్రారంభిస్తాడు. కృష్ణుడు అర్జునుని చూసి మృదువుగా అన్నాడు: అర్జునా, నీకు తగని సమయంలో నీచమైన బలహీనత నీలో వచ్చింది. ఇది నీకు సరైనది కాదు. లేచి నీ ధర్మాన్ని ప్రదర్శించు. అర్జునుడు ఇంకా బాధతో ఉన్నాడు. నేను నీ శిష్యుడినై ఉన్నాను కృష్ణ, నన్ను నడిపించు, నా అయోమయాన్ని తొలగించు. దాంతో కృష్ణుడు గంభీరంగా తన జ్ఞానోపదేశాన్ని ప్రారంభించాడు. ఆత్మతత్వం శరీరం చనిపోతుంది, ఆత్మ కాదు. కృష్ణుడు అన్నాడు: అర్జున, నీవు దుఃఖిస్తున్నది శరీరాల కోసం, కానీ శరీరం తాత్కాలికం కాదు. నిజమైన నువ్వు శరీరం కాదు, ఆత్మ. ఆత్మ చనిపోదు, జన్మించదు, నశించదు. కోయలేరు, కాల్చలేరు, తడపలేరు, ఎండబెట్టలేరు. శరీరం పాత బట్టలు లాంటిది. అది పాడైతే ఆత్మ కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. అందువల్ల శరీర మరణం గురించి శోకించడం అజ్ఞానం. క్షత్రియుడికి యుద్ధం ధర్మం, నీ ధర్మం యుద్ధం. ఇది నీకు దొరికిన పవిత్రమైన అవకాశము. ఈ యుద్ధం నుంచి తప్పుకుంటే నీకు అపకీర్తి వస్తుంది. ప్రజలు నిన్ను నిందిస్తారు. నీ కర్తవ్యాన్ని విడిచిపెట్టి పాపం తెచ్చుకుంటావు. విజయం సాధిస్తే రాజ్యం నీది, యుద్ధంలో మరణిస్తే స్వర్గం నీది. కాబట్టి ధర్మబద్ధంగా యుద్ధం చెయ్యి. ఫలాలని ఆశించకుండా కర్మ చేయండి. కృష్ణుడు తర్వాత అత్యంత ముఖ్యమైన ఉపదేశం చెప్పాడు. కర్మ చేయడం నీ హక్కు, కానీ ఫలితం మీద నీ హక్కు లేదు. మనిషి పని చేయాలి, కానీ జయపరాజయాల గురించి ఆలోచించకుండా లాభ నష్టాలను సమానంగా భావిస్తూ ఆత్మస్థైర్యంతో కృషి చేస్తే అది యోగం. ఫలాలపై ఆశ పెడితే మనసు బంధనంలో పడుతుంది. ఆశలు వదిలేసే మనసు శాంతిగా ఉంటుంది. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? అర్జునుడు అడిగాడు. సంయమాన్ని పొందిన మనిషి ఎట్లా ఉంటాడు? ఎట్లా మాట్లాడుతాడు? ఎలా నడుస్తాడు అని. కృష్ణుడు ఇలా అన్నాడు: అన్ని కోరికలను వదిలిన వాడు స్థితప్రజ్ఞుడు. సుఖ దుఃఖాలలో చలనం లేకుండా ఉంటాడు. ఇంద్రియాలు మనసును లాగకుండా నియంత్రిస్తాడు. నదులు సముద్రంలో కలిసినా సముద్రం ఉప్పొంగదు. అలాగే ఎలాంటి విషయాలు వచ్చినా స్థితప్రజ్ఞుడు చలించడు. ఇలాంటి మనస్థితి పొందిన వారే నిజమైన శాంతిని పొందుతారు. ఈ శాంతి చివరికి మోక్షంకి దారితీస్తుంది. 2వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునికి 3 ప్రధాన సత్యాలను చెప్పాడు. ఆత్మ నిత్యము, శరీరం తాత్కాలికము, ధర్మం కోసం యుద్ధం కర్తవ్యము, ఫలితాల ఆశ లేకుండా కర్మ చేయడం కర్మయోగం, స్థితప్రజ్ఞుని లక్షణాలు. ఇలా కృష్ణుడి జ్ఞాన సూర్యోదయం అర్జున్ని హృదయంలో వెలుగులు నింపింది. అర్జునుడికి ఈ విధంగా ధైర్యం, జ్ఞానం, స్పష్టత వచ్చాయి. ఈ అధ్యాయం ఆత్మతత్వం, కర్మయోగం, స్థితప్రజ్ఞ అనే 3 ప్రధాన అంశాలపై ఏర్పడింది. జీవితాన్ని మనం స్థిరమైన మనోస్థితితో వహించాలి. అప్పుడే ఆ భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. ఇలాంటి మరెన్నో ధర్మ సందేహాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.